రవి గారికి హార్టియెస్ట్ వెల్కమ్ అండి. సో ఇట్స్ బ్యూటిఫుల్ విజువల్ ఫీస్ట్ అని డెఫినెట్గా తెలిసిపోతుంది. ఈ సినిమాకి స్పాన్సర్, ఈ ఈవెంట్కి స్పాన్సర్ చేసినటువంటి స్పాన్సర్ ఒక్కసారి మేము మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాం అండి. SM7 లక్స్, మౌనికా పెంజాల గారు అండ్ త్రినై ఆర్థోపెడిక్స్ అధినేత దినేష్ శంకర్ గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు. అండ్ మౌలి ఓవర్సీస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అండి, వీరు స్పాన్సర్ చేస్తుంటారు. మౌలి ఓవర్సీస్, అశోక్ చక్రవర్తి నార్ని వీరి కంపెనీ అండి ఇది. వీరు దీనికి ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు అశోక్ చక్రవర్తి నార్ని గారు. అండ్ సాడియం ఐటీ సొల్యూషన్స్ అండ్ మ్యూజిక్ బై ఆదిత్య, డిజిటల్ మార్కెటింగ్ బై #media అండ్ ఈవెన్ బై UV మీడియా. అండ్ జూలై 11th థియేటర్స్ ని హిట్ చేయబోతుంది ఈ సినిమా. సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాలో నటించినటువంటి మొయిన్ అండ్ సాత్విక్ చాలా బ్యూటిఫుల్ రోల్స్ ప్లే చేశారండి. వారిద్దరిని నేను స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మొయిన్ అండ్ సాత్విక్, చాలా మంది యంగ్స్టర్స్, చాలా మంది న్యూ టాలెంట్స్ ఈ సినిమా ద్వారా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా ద్వారా సక్సెస్ ని చూడబోతున్నారు. సో వారిలో వీరిద్దరు ఒకరండి, చాలా మంచి రోల్స్ ప్లే చేశారంట. సో మొయిన్ అండ్ సాత్విక్ లో మొయిన్ ఎవరు, సాత్విక్ ఎవరు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సినిమా గురించి. వెరీ హ్యాపీ టు సీ యూ బ్యాక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సాత్విక్ చాలా పెద్ద స్పీచ్ ప్రిపేర్ అయ్యండి ఫస్ట్ తండ్రి. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఫేసింగ్ ది ఈవెంట్. నా పేరు మోయిన్ అండి. నేను ఈ సినిమాలో హీరో ఫ్రెండ్గా ఒక ఫుల్ లెంగ్త్ రోల్ యాక్ట్ చేశాను. మనకొలపోడు సాత్విక్ కూడా మాతో పాటు ఫుల్ లెంగ్త్ యాక్ట్ చేశారు. వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ లెజెండ్ లైక్ అలీ గారు. ఈ సినిమాలో అలీ గారి ఇంటి దగ్గర నుంచి ఫుడ్ కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ సినిమా షూటింగ్ అంతా. అండ్ రామన్న డైరెక్టర్ గారికి, అలాగే హరీష్ గారు ప్రొడ్యూసర్ గారికి నాకు ఈ రోల్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు సుహాస్ గారికి, సుహాస్ యువర్ అన్ ఇన్స్పిరేషన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మన థియేటర్లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఐ వాంట్ టు రియలీ లైక్ హ్యాట్స్ ఆఫ్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ మురళీకి అని, బ్రహ్మిత్ అండ్ వెంకట్ కళ్యాణ్, హ్యాట్స్ ఆఫ్ యువర్ రిలెంట్లెస్ ఎఫర్ట్స్. నిజంగా చిన్న ఇన్సిడెంట్ అండి. అతను మేము వరంగల్లో షూట్ చేస్తున్నప్పుడు ఒక చెరువులో హీరోయిన్ దూకే సీన్ ఉంది. మా మురళి అసోసియేట్ అతను ప్రాణాలకి తెగించి చెరువులో దూకాడు ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి. ఆ అమ్మాయి స్విమ్ చేసుకుంటూ అలా వచ్చేసింది పైకి, నీళ్ళలో ఉండిపోయాడు. లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మెమరీస్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ప్లీజ్. మ్యూజిక్ సెన్సేషన్ కదా మీరు, అందరూ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చెప్పేస్తున్నారు. చెప్పండి, చాలా పెద్ద స్పీచ్ అంతా మేము చైర్లు అరేంజ్ చేసుకుని కూర్చోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మన అలీ గారికి, మన డైరెక్టర్స్, వచ్చే మన చీఫ్ గెస్ట్ మనోజ్ గారికి, మీ అందరికీ, అండ్ ఆడియన్స్. అంటే కొంచెం మీరు ఏమన్నా మాకు ఎనర్జీ ఇస్తే కొంచెం మాట్లాడతాం. మనకులో కూడా వేనా నువ్వు? ఓకే. సో ఈ ఫిలిం గురించి మాట్లాడే ముందు నా గురించి ఒక నిమిషం. నా యూట్యూబ్ అంటే నేను ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ అండి. ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా? పర్లేదా? రెడీ అయిపోయారా? పర్లేదు. నేను నా జర్నీ స్టార్ట్ చేసింది నేను టిక్టాక్ నుంచి అండి. టిక్టాక్ వీడియోస్ చేస్తూ నేను నా జర్నీని స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చింది. ఆ రీల్స్లో కూడా నేను కంటెంట్ క్రియేషన్ని స్టార్ట్ చేశాను. దాని తర్వాత మీ అందరూ బ్లెస్ చేయడం, మనకులపోడు అనే కాన్సెప్ట్ని హిట్ చేయడం వల్ల నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు ఈ 75 స్క్రీన్ మీద నేను కనబడబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి మనకులపోలకి, మనకులపు అమ్మాయికి, అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నేను ఆ జర్నీలో నేను చాలా ఫేస్ అయ్యాను. అంటే
టిక్ టాక్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు ఒక సైడ్ క్యారెక్టర్, ఒక కమెడియన్ రోల్, ఒక మంచి ఫ్రెండ్ రోల్ చేస్తున్నాను. చాలా ఫేస్ అయ్యాను నేను. బట్ నాకు సీరియస్లీ సుహాస్ అన్న, నేను మచిలీపట్నం వచ్చినప్పుడు నేను మచిలీపట్నంలో కలిశాను. అప్పటికి సుహాస్ అన్న హీరో అవ్వలేదు, నార్మల్ ఒక ఆర్టిస్ట్ అలాగే సైడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. అప్పుడు నేను అడిగాను, అన్న ఏంటి ఇండస్ట్రీ ఎలా ఉంటుందన్న, ఏమన్నా తగ్గిస్తారా లేకపోతే ఏమన్నా చేస్తారా ఏంటంటే ఒకటే చెప్పాడు సుహాస్ అన్న, తమ్ముడు కంటెంట్ ఉంటే చాలు, నువ్వు ఇండస్ట్రీలో నిలబడతావు, ఇండస్ట్రీలో వెళ్తావు అని చెప్పాడు. సో నేను సుహాస్ అన్న ఫిలిం మన కలర్ ఫోటో చూశాక నాకు చెప్పింది కాదు, చెప్పింది ఆయన చేసి చూపించాడు అనిపించింది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యు అన్న. ఒకటి మాత్రం నేను చెప్తానండి, నేను ఒక యూట్యూబర్గా నేను రోజుకి ఎన్నో నెగిటివ్ కామెంట్స్ చూస్తూ ఉంటా. తిడతారు, అమ్మల్ని తిడతారు, అక్కల్ని తిడతారు. బట్ ఎలా అంటే చాలా హట్టింగ్గా ఉంటుంది కొన్నిసార్లు, అరే ఎందుకు వచ్చాము అనిపిస్తుంది. బట్ సుహాస్ అన్నని చూస్తే ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే, ఇదివరకు ఉండేదేమో అండి, నాకు తెలియదు. నేను ఇండస్ట్రీలో అంత పెద్ద వ్యక్తిని కాదు, నేను ఇప్పుడు వస్తున్నాను. అలీ గారు, నేను చాలా జనాన్ని ఇలా మాట్లాడకూడదు నాకు తెలియదు, ఐఎమ్ సారీ ఎవరైనా హార్ట్ అయితే. అంటే ఇండస్ట్రీకి రావాలంటే హైట్గా ఉండాలి, లేకపోతే మంచి ఫిజిక్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చాలా మంది చెప్తారు. బట్ సుహాస్ అన్న, యూ ప్రూవ్డ్ ఇట్ రాంగ్. మన గులాబ్ జామున్లో దమ్ముంటే ఇండస్ట్రీని వెళ్ళొచ్చు అనే దానికి నువ్వు నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ అన్న, హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు చెప్పండి కొట్టొచ్చండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ మా డైరెక్షన్ టీమ్, మా డైరెక్టర్ గారు, మెయిన్ మా రామన్న, నన్ను నమ్మి ఈ సినిమాలో మంచి ఫుల్ అండ్ రోల్ ఇచ్చామన్నా. పర్లేదండి, కొంచెం మాట్లాడొచ్చి వెళ్ళిపోవచ్చు. మండే ఫంక్షన్ ఆయన సిగ్గేస్తుంది సార్ కొంచెం. యా రామన్న, థ్యాంక్ యూ సో మచ్ రామన్న, నాకు మంచి ఛాన్స్ ఇచ్చావు. ఈ సినిమాతో నాకు మంచి బ్రేక్ రావాలని నేను కోరుకున్నా. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ మాల్విక మనోజ్ గారికి, మీకు మేము పెద్ద ఫ్యాన్స్ అండి. జో సినిమా చూసి, ఈ సినిమా చూసి మీకు ఇంకా పెద్ద ఫ్యాన్స్ రావాలి. మీరు కుర్రోళ్ళ గుండెల్లో నిద్రపోవాలని కోరుకుంటున్నాను. అంటే ఒక నైట్ కాదండి మీరు నిద్రపోవాల్సింది, ఒక 20-30 సంవత్సరాలు పడుకోండి మా కుర్రోళ్ళ గుండెల్లో. అంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఆఫ్ స్క్రీన్ ఏదో అనుకున్నాను, కానీ ఆన్ స్క్రీన్ చేసినప్పుడు దిమ్మ తిరిగిపోయింది మేడం. సూపర్. అండ్ మన చెప్పారండి ఆగనే, మా ఎడిటర్ గారు, మా డిఓపి మణికందన్ అన్న, మా రతన్ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అందరూ చాలా కష్టపడ్డారండి. సుహాస్ అన్న చేసే సినిమాల్లో దమ్ము ఉంటుందండి. దమ్ము లేని వాళ్ళు చాలా చేస్తున్నారు, మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ దమ్మున్న సినిమాని, దమ్మున్న సుహాస్ అన్న లాంటి మనుషుల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు, మా ఓబామా అయ్యోరామా సినిమా మీరందరూ థియేటర్కి వెళ్ళి దాన్ని చూసి సుహాస్ అన్నకి, మాకు, మా లాంటి చిన్న ఆర్టిస్టులందరికీ కూడా మీరు లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బోర్ కొట్టింది, సారీ. మా మోయినన్న చాలా చాలా మంచివాడు నిజంగా. మోయినంతో పనిచేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ అండి. వస్తుందన్న, ఒక రోజు నీకు టైం వస్తే అప్పుడు నువ్వు ఇండస్ట్రీలో వచ్చేసిందంటే. అండ్ ఇప్పుడు చెప్పిందంతా రాసుకుని రాంది, జస్ట్ అలవోకగా చెప్పారు. ఇంకా రాసుకుని వచ్చింది ఎంతుందో లేదండి, కొంచెం ప్రిపేర్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే తెలుగు భాషలో చాలా పదాలు మాట్లాడాలంటే భయం వేస్తుందండి. ఇప్పుడు స్వీట్లు మాట్లాడాలని భయపడే పరిస్థితి వచ్చేలా ఉంది దేవుడా. ఏదేమైనా మన కులపోడు వెళ్ళండి, సినిమా కులపోడు కాబట్టి ఏదైనా చెల్తా. ఓకే, ఎనివే విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి పేరున థ్యాంక్ యూ. అండ్ ఈ కార్యక్రమాన్ని లైవ్ వీక్షిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. విజయ్ కనకమెడల్ గారు, డైరెక్టర్ గారు అండ్ రైటర్, క్రియేటర్, వాట్ నాట్, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలతో వెల్కమ్. అండ్ వివేస్ రవి గారు, డైరెక్టర్, స్క్రీన్ రైటర్ మీరేనండి, వాట్ నాట్ అని ఆల్ రౌండర్. అండ్ యాక్టర్ కూడా అయిపోయారు. యాక్టర్గా తెలుగు తెరకి ఒక గొప్ప స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నటువంటి యాక్టర్ మనకు దొరికిపోయారు. సో అదే, సో వెల్కమ్ అండి. అండ్ ఐ కెన్ సే దట్ చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అవునా. సో మీ అందరికి మరొకసారి
స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమా అండి ఓ భామ అయ్యో రామ, ఇది ఒక బ్యూటిఫుల్ ఒక దేహం లాగా, ఒక గుడి లాగా మలిచింది మన డైరెక్టర్ రామ్ గారు. అయితే అంటే ఆ దేహానికి యూనో హార్ట్ ఉండాలి, లంగ్స్ ఉండాలి, ఇవన్నీ సపోర్ట్ చేసిందంతా మన టెక్నికల్ టీమ్ అండి. ఎంత బ్యూటిఫుల్ టెక్నీషియన్స్ ఉన్నారంటే, ఎన్ని హ్యూజ్ హిట్స్ ఇచ్చినటువంటి టెక్నీషియన్స్ ఉన్నారు, సపోర్ట్ చేశారు. దానికి తోడు ప్రొడ్యూసర్స్కి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హరీష్ నల్ల గారిని సపోర్ట్ చేస్తూ, కో ప్రొడ్యూస్ చేస్తూ ప్రాజెక్ట్ సెట్ చేసినటువంటి ప్రదీప్ గారికి అండ్ మా కో ప్రొడ్యూసర్ అయినటువంటి ఆనంద్ గారికి మా స్పెషల్ థ్యాంక్స్ అండి. మనస్ఫూర్తిగా వారికి థ్యాంక్స్ చెప్పబోతున్నాం. ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొట్టొచ్చండి. బికాజ్ ఒక కొత్త ప్రొడ్యూసర్ సినిమాతో వస్తున్నారు అని అంటే ఎన్ని అడ్వెంచర్స్ చేయాల్సి ఉంటుందో మన ఇండస్ట్రీలో మీ అందరికీ తెలిసిందే. సో అవన్నిటిని తట్టుకుని నిలబడి ఈరోజు 11th థియేటర్స్లోకి వస్తుందంటే వీరందరి సపోర్ట్ వల్లే. మరి ఈవెంట్ ని గ్రేస్ చేయడం కోసం మా మంచు కొండ చాలా మంచోడు అని అందరి గుండెల్లో నిండిపోయాడు. మంచు మనోజ్ గారు వస్తున్నారు. వారికి గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతాం మన కరెంటు తీగకి. సో వారు ఈవెంట్ ని సూపర్ సక్సెస్ చేసేందుకు వారి ప్రెజెన్స్ తో వస్తున్నారండి. ఈ మధ్య భైరవం సినిమాతో తన యొక్క కొత్త రూపాన్ని చూపించారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలతో మీ అందరి చప్పలతో స్వాగతం పలుకుతున్నాను. మంచు మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. విరాట్ ఎంటైర్ టీమ్ తరఫున, ఓ భామ అయ్యో రామ ఎంటైర్ టీమ్ తరఫున మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అందరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నామండి. SM Serum క్లినిక్, మోనికా పెంజాల గారు అండ్ త్రినయ్ ఆర్థోపెడిక్స్, త్రినయ్ దినేష్ శుంకరే గారు, మౌలి ఓవర్సీస్ కన్సల్టెన్సీస్, అబ్రాడ్ ఎడ్యుకేషన్, అశోక్ చక్రవర్తి నార్నే గారు అండ్ స్టాడియర్స్ IT సొల్యూషన్స్, మ్యూజిక్ ఆన్ ఆదిత్య అండ్ డిజిటల్ మార్కెటింగ్ బై #media అండ్ ఈవెన్ బై UV మీడియా. వీరందరికీ మా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఓకే, ఆల్రెడీ మనం టీజర్ చూసేసాము. సో మంచు మనోజ్ గారు వచ్చారు కాబట్టి, సో వారి ఎనర్జీ కూడా మన ఈవెంట్ కి జాయిన్ అయింది కాబట్టి ఇంకొకసారి గట్టిగా అల్లరి చేస్తూ మనం ట్రైలర్ చూద్దామండి. ఒక్కసారి ఓ భామ అయ్యో రామ అని గట్టిగా అరిస్తే అప్పుడు ట్రైలర్ వేద్దామండి. ఓ భామ అయ్యో రామా, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇది వచ్చే డైలాగే ఇది. అండ్ డైరెక్ట్ గా పర్సనల్ గా అడుగుతాం స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఎందుకు డిసైడ్ అయ్యారు ఈ టైటిల్ అన్నది. ముందుగా ట్రైలర్ చూసేద్దాం. చేశారు. సో వారిలో ముఖ్యంగా సృష్టికర్త అని చెప్పుకోవచ్చండి. కొత్త విజువల్స్ ని ప్రొడక్షన్ ని డిజైన్ చేసి కొత్త విజువల్స్ ని ఆకృతి మన ముందుకు తీసుకొచ్చి ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకువెళ్లే సత్తా ఉన్నటువంటి బ్రహ్మ కడ్లి గారు వచ్చారు. సో ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైన్ చేశారు. మనం ఆర్ట్ డైరెక్టర్ అని అంటాము. గట్టిగా చప్పటితో వారికి స్వాగతం పలుకుతామండి. ఈజ్ అ మెజిషియన్. అంటే విశ్వకర్మ సృష్టి ఎలా ఉంటుందో ఆయన చేతుల్లో అంత నైపుణ్యం ఉందండి. వారు ఏ సినిమా చేసినా అంత అద్భుత సృష్టిలా ఉంటుంది. ఒకసారి వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్దామండి తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ అడ్రస్ ది గ్యాదరింగ్. బట్ బిఫోర్ దాట్ మా కో ప్రొడ్యూసర్స్ అయినటువంటి ప్రదీప్ గారు, ఆనంద్ గారు, ప్రాజెక్ట్ ని సెట్ చేసినటువంటి ప్రదీప్ గారు అండ్ ఆనంద్ గారు కూడా స్టేజ్ పైకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ చాలా మంది గెస్ట్లు ఇచ్చేసారు. వారిలో కోర్ట్ సినిమా డైరెక్టర్ అయినటువంటి రామ్ జగదీష్ గారు కూడా రావడం జరిగిందండి. వారికి కూడా మనస్ఫూర్తిగా వెల్కమ్, చేసి వెల్కమ్ అండి. అండ్ బ్రహ్మకడలి గారు ముందుగా మాట్లాడు. ప్లీజ్ కమ్ ఇన్ ది మిడిల్ అండి. నేను సుహాస్ గారితో ఫస్ట్ హాయ్ అండి, మీడియా మిత్రులకి, పాత్రికేయులకి అందరికీ.
కృతజ్ఞతలు. ఇక ఇక్కడికి వచ్చేసిన మనోజ్ గారికి, ఆలీ గారికి, రవి గారికి, విజయ్ కనకమాడి గారికి, ఇంకా నాతో వర్క్ చేసిన టెక్నీషియన్ అందరికీ, మా సుహాస్ గారికి, హీరోయిన్ గారికి అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాకి ఫస్ట్ నాకు ప్రదీప్ పిలిచాడు నన్ను. ప్రదీప్ నాకు ఫ్రెండ్. పిలిచిన తర్వాత ఫస్ట్ స్టోరీ విందిగానే అన్నాను చెప్పాను. వచ్చి స్టోరీ విన్నాను. హీరో ఎవరో ఏంటి అని నేను అడగలేదు. వచ్చిన తర్వాత సుహాస్ గారు అన్నారు. కానీ ఆ స్టోరీలో సుహాస్ గారు కనపడలేదు, ఆయన క్యారెక్టర్ కనపడింది. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, నాకు విపరీతంగా ఆకర్షించింది. తర్వాత సినిమా వర్క్ చేసిన తర్వాత డైరెక్టర్ రామ్ గారు తను నాకు ఏదైతే నేరేట్ చేశారో స్టోరీ, దానికి 10 రెట్లు ఎక్కువగా తీశారు. సుహాస్ గారు డ్యాన్స్ చూసి నేను షాక్ అయ్యాను. ఇంతకుముందు సినిమాల్లో నేను ఎప్పుడు ఆయన డ్యాన్స్ నేను చూడలేదు. ఆయన పర్ఫార్మెన్స్తో పాటు కొత్తగా యాడ్ అయింది ఏంటంటే డ్యాన్స్. దానికి నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను ఇప్పుడు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మీకు అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఈ సినిమాని మంచి సక్సెస్ చేసి కొత్త ప్రొడ్యూసర్స్ మన హరీష్ గారు, ఆనంద్ గారు, అలాగే ప్రదీప్ గారు, వీళ్ళందరికీ మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడాలండి ప్రదీప్ గారు ముందుగా. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది నా ఫ్రెండ్సే. మోస్ట్లీ ఒక 10 years బ్యాక్ నేను కూడా అదే సిటీలో ఉండి కళ్యాణ్ గారికి ఒక పాస్ దొరికితే చాలని చెప్పి చాలా తిరిగి అక్కడి నుంచి మొదలైతే ఇక్కడికి వచ్చినందుకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడి వరకు రావడానికి మా అమ్మ నాన్న ఎంత కారణమో, నా ఫ్రెండ్స్, నాకు పరిచయమైన అన్నలు అందరూ కూడా అంతే కారణం. ముఖ్యంగా బ్రహ్మన్నకు కానీ, విజయ్ అన్నకు కానీ, కిషోర్ తిరుమల గారికి కానీ, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. మనోజ్ అన్న అడగగానే అస్సలు ఒక్క నిమిషం కూడా నువ్వు అసలు రానక్కర్లేదు, నువ్వు నన్ను కలవక్కర్లేదు, నేను వచ్చేస్తాను, నాకు అడ్రస్ పెట్టని చెప్పాను అన్నారు. ట్రూలీ ఓవర్హెల్మ్డ్ విత్ యువర్ రిసీవింగ్ అన్న. ట్రూలీ ఇండెప్ట్ ఫర్ యూ ఫస్ట్ ఫంక్షన్కి. అలాగే రవీణ కానీ మేము ఫ్యాన్గా ఉన్నప్పటి నుంచి సతాయించేవాడిని. రవీణ అయితే అన్న పాస్ ఇప్పించు, టికెట్ ఇప్పించు అని చెప్పి ఈరోజు అన్ననే గెస్ట్గా పిలిపించి ఈరోజు సినిమా చేస్తున్నాం అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ కమింగ్ టు ద మూవీ, సుహాస్ గారికి రాము ఇట్లా కథ చెప్పాను ఎలా ఉండాలి విను అంటే వెళ్ళి కలిసి మమ్మల్ని ఏ రోజు కూడా కొత్త వాళ్ళని చెప్పి ఇది లేకుండా బిలీవ్ చేస్తాను. సుహాస్ గారు మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను నేను ఈ విషయంలోనూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్దర్ కమింగ్ టు మా టెక్నీషియన్స్కి నేను ఓపెనింగ్లో వచ్చి చెప్పాను, మాకు మంచి టెక్నీషియన్స్ కాదు, మంచి మనసున్న టెక్నీషియన్స్ దొరికారని. నాట్ ఓన్లీ టెక్నీషియన్స్, మా ఆర్టిస్టులు అందరూ కూడా అంతే బాగా కోఆపరేట్ చేశారు. బట్ నేను ఇద్దరు గురించి మాత్రం మరీ చెప్పాలి. ముగ్గురు, మా ఎడిటర్ భవీన్, మా మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు అండ్ మా బ్రహ్మగల్లి గారు. మరీ ముఖ్యంగా రతన్ గారు ఇక్కడికి వస్తేనే ఆయన గురించి మాట్లాడతాను నేను. మణికందన్ గారు కెమెరామెన్. నేను ఎందుకు ఆయన ఇక్కడికి రమ్మంటున్నానంటే ఒక అర్థం ఉందండి. ఎంతో మంది మేము ఈయనతో సినిమా ఓకే అవ్వగానే అగ్రిమెంట్ సైన్ చేసిన ఒక 2 daysకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సోకాళ్ళు ఒకరు చెప్పారనమాట, ఇలా అది ఇది అని. నెంబర్ ఆఫ్ ఫోన్స్, మెసేజ్, అరే మీరు రథన్ని పెట్టుకున్నారు, మీరు హ్యాండిల్ చేయగలరా ఇది అని చెప్పి మేము చెప్తున్నామండి. మేము కథ చెప్పిన తర్వాత ఒక సింగిల్ సిట్టింగ్ కూడా ఒక సాంగ్ కోసం మేము ఏ రోజు చెన్నై వెళ్ళలేదు, ఆయన ఏ రోజు హైదరాబాద్ రాలేదు. ఆయన ఒక్కటే రిక్వెస్ట్ చేశాడు, మీరు డేట్ వేసుకొని మాకు ఇవ్వద్దు, మాకు ఫస్ట్ కాపీ ఇవ్వండి, నేను మ్యూజిక్ చేసి ఇచ్చాక డేట్ వేసుకో అంటే అసలు మేము ఫోనే చేయమన్నాడు మా డైరెక్టర్. మీరే మాకు సాటర్డే అంటే నాకు హోంవర్క్ పనిష్మెంట్లా ఇస్తున్నావు కదా నువ్వు అని చెప్పి అన్నాడు. ట్రూలీ ఈ సినిమా రాము ఎంత ఎన్హాన్స్ చేసి తీసాడో ఈ సినిమా బీజిఎం అంత లెవెల్ ఉంటుంది. అస్సలు మాకు ఇంత కూడా ఇబ్బంది లేకుండా మాకు ఇది చేసిన రథన్ గారికి అయితే మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా కమింగ్ టు అవర్ ఎడిటర్ డే అండ్ నైట్ భవీన్, ఎక్కడున్నా కనపట్లేదు. సో తను కూడా ఎఫర్ట్లెస్గా చేశాడు. అండ్ అవర్ ఏడిటి బ్రహ్మిత్ కానీ, కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ కూడా రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఆల్సో చాలా బాగా చేశారు. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరినైనా మర్చిపోయి ఉంటే సారీ, బట్ అందరి కష్టం పే ఆఫ్ చేయాలని నేను కోరుకుంటున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్తో. అలీ గారికి అయితే అసలు నేను వెళ్ళిన 2వ రోజు చెప్పాను, సార్ మా డైరెక్టర్ కొత్తతను ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాం, మీకు లాగా సపోర్ట్ చేసే వాళ్ళు మాకు దొరకరు, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీ నుంచి
అని చెప్పి నేను ఆయనకు ఆ రోజు అది చెప్తున్నాను, ఈ రోజు చెప్తున్నాను సార్, మీ గురించి మాట్లాడేంత పెద్దోడు నేను కాదు. సో నేను అందుకని ఏం లేదు, మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలండి. థ్యాంక్ యూ. ఆనంద్ గారు మాట దదన్ జీ ఫ్యామిలీ హ్యూజ్ ఫ్యామిలీ ప్లెజర్ మీటింగ్ యూ. తర్వాత మాట్లాడుతున్నాను. నా చేతిలో 2 మైక్స్ ఉన్నాయండి. ఓకే, యాక్టర్ మాగంటి శ్రీనాథ్ గారిని స్టేజ్ పైకి సాధనంగా ఆహ్వానిస్తున్నానండి. అండ్ కోర్ట్ సినిమాతో ఒక సెన్సేషన్ సృష్టించినటువంటి డైరెక్టర్ రామ్ జగదీష్ గారు రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ సెన్సేషన్ సంజన గారు డైరెక్టర్, వారిని కూడా స్టేజ్ పైకి సాధనంగా ఆహ్వానిస్తాను. పనిచేసిన వాళ్ళని కూడా. సో రామ్ డార్లింగ్, ఇట్స్ లైక్ మేము డార్లింగ్ అనుకుంటూ ఉంటాం. హిట్ 2లో పనిచేసాము. దాని తర్వాత టెక్నీషియన్స్లో మణికందన్ గారు ఉన్నారు. ఆయన ఫ్రేమ్ పెడితే చాలు, అది ఇంకో మ్యాజిక్ ఉంటుంది. దాంట్లో సుహాస్ ఇంకో మ్యాజిక్ చేసి ఉంటాడు. ఇవాళ పొద్దున్నే ఉప్పు కప్పు రొమ్ము చూసి ఏడ్చా. నా ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ అండ్ నవ్వుకోవడానికి వస్తున్నా నేను. అండ్ రతన్ గారు, యునో ఐ రియలీ లవ్ యువర్ మ్యూజిక్ అండ్ ఇట్ ఈస్ వెరీ సూత్నింగ్ ఫర్ మీ. ఇట్స్ ఎట్ ద సేమ్ టైం బాగా రెచ్చగొడుతుంది కూడా. అండ్ సుహాస్, ఇది జస్ట్ ఐ గో బ్యాక్ టు డేస్. హిట్ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్, పార్కింగ్లో నుంచి నిద్ర ఉంటాలి ఎప్పుడు వెళ్దామా అనుకుంటూ. ఈరోజు నీ ప్రీ-రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. విజయవాడలో కూర్చొని నువ్వు పునుగులు తింటూ కలగన్నావు, ఇక్కడ హైదరాబాద్లో పానీపూరి తింటూ నేను కలగన్నా. వీఆర్ జస్ట్ గెటింగ్ దేర్. ఇక్కడ నుంచి నీ టైం చాలా బ్యూటిఫుల్గా నడుస్తుంది. అండ్ ఐ రియలీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ అండ్ ద ఎంటైర్ టీమ్. ఈ సినిమా గెలిచిందంటే నాట్ ఓన్లీ సుహాస్ యాజ్ అ ప్రొడ్యూసర్ గెలిచినట్టు, అందరూ నా పియర్ ఫ్రెండ్స్ గెలిచినట్టే ఉంది. ఈ సినిమా గెలుపు ఈజ్ మై పర్సనల్ గెలుపు. అలీ గారు నమస్తే అన్న. ఐ కెన్ సెల్యూట్ అండ్ బీ హ్యాపీ అండ్ లుక్ ఎట్ యూ అండ్ మీ ఎనర్జీని గుంజుకోవడానికి ట్రై చేస్తా, కానీ దట్స్ అ టెసరాక్ట్. మీరు టెసరాక్ట్ రివర్స్ తీసుకుంటున్నారు. ట్రూ దట్. యా, అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఆల్ ది బెస్ట్ మాల్విక. ఐవ్ సీన్ ది ట్రైలర్. మీరు తెలుగా, తమిళ, మలయాళీ అను ఆడిపోలి అనక యాక్టింగ్. Yeah, that's pretty much it. And my love to the entire team, and I wish the great and amazing success to the entire team. రామ్ సార్ మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఓబామా అయ్యో రామా. సుహాస్ అన్న సోల్ ఉన్న సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు. కలర్ ఫోటో కానీ, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కానీ, బ్యూటిఫుల్ ఫిల్మ్స్. అలాంటి లిస్ట్లో ఇంకో సోల్ఫుల్ ఎంటర్టైనర్ అనుకుంటున్నాను దీన్ని. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్. రామ్ డార్లింగ్, కొడదాం. మనోజ్ గారు హాయ్ అండి. Ali sir, hello sir. To the entire cast and crew of this film, huge congratulations. All the best కన్నా ముందు congratulations చెప్తున్నా, కాన్ఫిడెన్స్ అలాంటిది. And to the direction department of this film, అందరూ నా ఫ్రెండ్స్, డార్లింగ్స్. To you guys, కొడతారు మీరు అందరూ కూడా. రండి అందరం స్టేజ్ మీద మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాము ఈజ్ డార్లింగ్ ఫర్ ఎవ్రీ వన్. ఫస్ట్ సినిమా రాజుగాడికి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఈజ్ రామ్. అండ్ మై లైన్ మనోజ్ అన్న, వెల్కమ్ హియర్. అండ్ ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు, అలీ గారు నమస్కారం. అండ్ రవి గారు లాంగ్ టైమ్ ఫ్రెండ్. ఇంకా చెప్పడానికి రతన్ గారు ఫ్రమ్ అందాల రాక్షసి, యు ఆర్ మై మోస్ట్ ఫేవరెట్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్. I don't want to say you are very older, but you are most favorite for my from my college days. Okay, Vijay, almost closest friend, and Suhas from Color Photo to here. You are OTT star, you are theater star, you are now abroad. Is also you are going and rocking very much. And రామ్ మీద ఎంత నమ్మకం ఉందో మీ బిజినెస్, మీ మార్కెట్ మీద కూడా అంతే నమ్మకం ఉంది. And the gorgeous, beautiful Mallu girl, welcome to Tollywood. Tollywood love you a lot.
మీకు తప్పకుండా బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. సీన్ యువర్ పర్ఫార్మెన్స్ ఓవర్ దేర్ అండ్ welcome to all the very best for the producers for the first film it is, and I know all the technicians, most of all, first of all, my all ladies of Ram, I know all the time they are best part of the film. ఎందుకంటే రామ్ చెప్తుంటాడు every time every schedule he is stressed out and he is telling అంటే లేదు స్ట్రెస్ ఏం లేదు మేడం, I am happy with my assistant directors and all the very best for the team. Assistant directors, there is no sound at all. Yeah, all the very best producers. I wish they'll pay back all these things. All I invest చేసిన ప్రతి మనీ వడ్డీతో సహా సుహాస్ మార్కెట్ తో పుల్ అవుట్ చేస్తారని, మరిన్ని సినిమాలు సుహాస్ తో మా రామ్ తో కూడా చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. Bhavin, congratulations, Robert. I'm really happy for you. He's the editor of the movie. For hit 1, hit 2, చాలా మూవీస్ లో చాలా కష్టపడి వచ్చాడు అండ్ చాలా నేర్చుకున్నాడు. హీ ఈజ్ వన్ ఆఫ్ అన్ వెరీ నైస్ ఎడిటర్ అండి. అండ్ కంగ్రాచులేషన్, సింగిల్ కార్డ్ వచ్చినందుకు. సో హ్యాపీ ఫర్ యూ. సారీ ఐ ఫర్గాట్ రాబాయ్. సో ఎలాగో మీరు అన్నారు కదా, వాళ్ళు పునుగులు తింటూ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయారు అండ్ మీరు పానీపూరి తింటూ. సో అలా పునుగులు పానీపూరి కాంబినేషన్ లో ఎప్పుడన్నా ఏ అమ్మాయిని చూసి ఓ రామా అయ్యో భామా అయ్యో రామా అనిపించిందా? ఇద్దరికి కామన్ గానా? ఇద్దరికి కామన్ గా ఉన్నారు ఎవరైనా? కామన్ గా అయ్యి ఉండదు. హైదరాబాద్ తమిళనాడు, మనోడు విజయవాడ హైదరాబాద్ అంతేనా? మనోడే మొత్తం హీ ట్రావెల్స్ టు మంచి మౌంటైన్ ట్రావెలింగ్. నేనేమో బీచ్ సైడ్ దొరుకుతా. సో కలవటం అంటే మమ్మల్ని కలిపింది సినిమా ఇండస్ట్రీయే. అదే తెలీదు, అమ్మాయి ఎవరు ఉన్నది తెలీదు. ఏముంది మేడం, ఎవరికి ఉండవు కదా. ఒక్కరోజు మాట్లాడుకుందాం కదా, సక్సెస్ మీట్ లో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much to say Ramu's wife Supraja, my one of the best friend, oldest friend as well. తను చాలా సాక్రిఫైస్ చేసింది దీన్ని షూటింగ్ చేసినాను రాలేదు. షీ మెయింటైన్ హర్ ఫ్యామిలీ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ వెరీ వెల్. అండ్ సుప్రజ, కంగ్రాచులేషన్స్, ఆల్ యువర్ పెయిన్ ఈజ్ పేయింగ్ అప్ టుడే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు అందరూ ఇంత బ్యూటిఫుల్గా అంత హ్యాపీగా ఉన్నారు అంటే బికాస్ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, ప్రతి లైఫ్లోనూ ఒక బ్యూటిఫుల్ సుప్రజ ఉంటారు కాబట్టి. ఎనివే, ఎవరైతే ఎనర్జీకి మారిపోయారో, ఎవరిని చూస్తే అందరూ ఆ ఎనర్జీ మాకు కొంచెం ఇవ్వండి అంటారు. సో ఎవో ఎనర్జెటిక్, మనందరికీ ఇష్టమైన, ఎందుకు ఆ పేరులోనే ఏంటో తెలీదు, అందరూ మంచుడు అని మంచుతనానికి బ్రాండ్ అంబాసిడర్ మనోజ్ గారి. గట్టిగా చెప్పలతో వారికి స్వాగతం పలుకుతామండి. ఈ సినిమాని గ్రేస్ చేయడానికి వచ్చారు యాక్టర్, ఫెంటాస్టిక్ యాక్టర్, తండ్రికి పక్క తనయుడు. లవ్ యూ మోర్ తల్లి. అందరికి నమస్కారం. ఇచ్చేసిన పెద్దలకి, ఆలీ గారికి అండ్ ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. అండ్ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మాట్లాడాలనుకున్నాను సినిమా గురించి, కరెక్ట్, బట్ విత్ ఆల్ దిస్ ఓవర్వెల్మింగ్, అందరు తెలిసిన వాళ్ళు, సుహాస్ నా వెరీ క్లోజ్ ఫ్రెండ్, నా బ్రదర్ లాగా, సో స్వీట్ ఆఫ్ హిమ్. ఈజ్ ఆల్వేస్, ఎప్పుడు కలిసినా ఒక ప్రేమతో, ఎప్పుడు ఒక చిరునవ్వుతో, హ్యాపీనెస్తో, పాజిటివ్గా ఉంటాడు. ఐ లవ్ యూ సుహాస్ ఫర్ దాట్. అండ్ సుహాస్ గారి గురించి ఒకటి చెప్పాలంటే, ఆయన యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఇప్పుడున్న తరం ప్రతి ఒక్కరు. యూట్యూబ్ అప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో వస్తారంటే ఎస్, ఒక వరకు హెల్ప్ అవుతుంది. నెప్టో కిడ్ అంటారు, ఒక నెప్టో కిడ్గా చెప్తున్నాను. నెప్టో కిడ్గా అయినా సరే ఇక్కడ పప్పులు ఉడకవు, నువ్వు దేకాల్సిందే. సో ఒక సినిమా సక్సెస్ అనేది ఎంత పెద్ద స్టార్ చేశారా, స్టార్స్ అందరు కలిసి చేశారా, సింగిల్గా చేశారా, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, తక్కువలో చేశారని కాదు. సినిమానే మనస్ఫూర్తిగా పనిచేసి కష్టపడి చేస్తే అది భగవంతుడే ఒక మంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఒక హోల్ టీం రూపంలో వచ్చి ఒక సినిమా సక్సెస్ అవుతుంది. అలాగే ఈరోజు
ఒక యూట్యూబ్ ఛానల్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక యూట్యూబ్లో యాక్టర్గా స్టార్ట్ అయ్యి అంచులంచులుగా ఎదిగి ఈరోజు ఒక మంచి హీరో స్థానం సంపాదించుకున్నాడంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ జోక్. హ్యాట్స్ ఆఫ్ సుహాస్, యువర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ టు దిస్ జనరేషన్ అండ్ ఈవెన్ ఫర్ మీ ఆల్సో. అండ్ అలాగే మనం తమిళ్లో విజయ్ సేతుపతి గారిని చూసి ఆయన ఎన్ని క్యారెక్టర్స్ అయినా చేయగలుగుతారు. ఆయన హీరోగా చేయగలుగుతారు, ఆర్టిస్ట్ గాను చేయగలుగుతారు ఈ రోజుల్లో. సో ఐ థింక్ మన తెలుగు నుంచి గర్వంగా చెప్తాను సుహాస్ గారు, ఐ థింక్ యూ హ్యావ్ ఆల్ ది ఛాన్సెస్. అండ్ మీరు హీరోయిన్ కాదు, ఈ రోజు కూడా ఆయనకు మంచి క్యారెక్టర్ వస్తే ఎస్ రెడీ అని వెళ్తాడు. ఆయనకు ఆ ఇన్సెక్యూరిటీస్ లేరు. ఈరోజు ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినా కూడా ఏ రోజు నేను ఇంత కష్టపడాను, నేను ఒక్కడనే వచ్చాను అని ఒక్క మాట అనకుండా ఒక ఇన్స్పిరేషన్గా నిలబడాడు. బ్రదర్, నీ దగ్గర చాలా మంది నేర్చుకోవాలి. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇండస్ట్రీ బయట నుంచి చూసేదానికి చాలా కష్టంగా ఉంటుంది. ఏ పనైనా కష్టమే, ఈజీగా ఏ పని రాదు, ఈజీగా వచ్చింది ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఎవరు తెలియనప్పుడు ఫస్ట్ ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆ పని వదలకుండా మీరు క్రమశిక్షణతో అదే పని ఇదే చేయాలి అంటే తప్పకుండా సుహాస్ గారిలాగే మీరు సక్సెస్ చూస్తారు. అలాగే ప్రొడ్యూసర్స్కి అండ్ బ్రదర్ ప్లీజ్, ఐఎమ్ సో హ్యాపీ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ అండి. మీకు గొప్ప హరీష్ గారు, మీకు మీ ఇద్దరికి అందరూ ఒకసారి గట్టిగా హరీష్ నల్ల గారు, ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఒక మంచి సినిమాకి నిలబడి సపోర్ట్ చేసినందుకు. మీకు కూడా ఇది మీ ఫస్ట్ సినిమా, మీకు గొప్ప విజయం అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి, టీంలో బ్రహ్మకడ్లి గారు ఉన్నారు, ఆయన మ్యూజిషియన్. ఆయనకి ఆ పేరు సార్ ముందే అనుకున్నారు సార్, ఆ పేరు మాకు బ్రహ్మ కొడుతున్నారని చెప్పి. ఎలాగా బట్ పేరుకి తగ్గట్టే భైరవం సినిమాలో కూడా ఆయన చేసిన ఆయన వర్క్ గురించి చెప్పక్కర్లేదు. యావ్ గ్రేట్ టీమ్ అండి. అండ్ ఎస్పెషలీ సార్, నమస్కారం సార్, మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఏం సార్ ఆ పాటలు మీరు కుట్టినట్టువి, గ్రేట్ సార్. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఐ లవ్ యువర్ సాంగ్, ఎస్పెషలీ అర్జున్ రెడ్డి ఆల్ టైమ్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. అండ్ వెల్కమ్ టు ద హీరోయిన్ గారికి కూడా, వెల్కమ్ టు అవర్ ఇండస్ట్రీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ దిస్ మూవీ ఏ బ్లాక్ బస్టర్ హిట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ గారు, ఆల్రెడీ 3 సాంగ్స్ రిలీజ్ అయిపోయాయి అండ్ హ్యూజ్ సక్సెస్ రేట్ ని చూసాయి, అందరి గుండెల్లో నిలిచిపోయాయి. ఇప్పుడు మీ చేతుల మీదుగా ఒక సినిమాలోంచి ఒక కొత్త సాంగ్ లాంచ్ చేద్దామని టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సాంగ్ లాంచ్ అనేది వీళ్ళు లాంచ్ చేస్తారు. ఆల్ ది వెరీ బెస్ట్. సాంగ్ లాంచ్. గాడ్ బ్లెస్. మా ఇంట్లో, మా కార్లో, మన కార్లలో మోతం మోగిపోద్ది. మరి ఒకసారి రతన్ గారికి గట్టిగా చెప్పట్లు. వాట్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ అంత బ్యూటిఫుల్ గా ఉన్న విజువల్స్. ఫ్యాంటాస్టిక్ సార్. మనోజ్ గారు ఒక్కసారి అండి. అండ్ ఒక్క మీడియా పిక్చర్ కోసము నేను ముందుగా డైరెక్టర్ గారిని అండ్ రతన్ గారిని అండ్ హీరోయిన్స్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తాను. అలీ సార్ ప్లీజ్ రండి. సో మా ప్రొడ్యూసర్ హరీష్ నల్ల గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ మా ఈ సినిమాకి రైటర్ అండ్ డైరెక్టర్ రామ్ గోదాల గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
ఇంకా మెయిన్ ఈవెంట్ చాలా ఉందండి. జస్ట్ మీడియా కోసం ఈ పిక్చర్ అండి. పిక్చర్ తర్వాత ఈవెంట్ కంటిన్యూ అవుతుంది. భరత్ గారు రండి, జాయిన్ ప్లీజ్. శ్రీనాథ్ గారు ప్లీజ్ జాయిన్ అండి, ప్లీజ్. వీడియో
సో థ్యాంక్ యూ. అండ్ డైరెక్షన్ టీమ్స్ దే ఆర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ. ఇది ఒక క్రియేటర్స్ అడ్డ అనమాట. ఎక్కడ చూసినా అందరూ క్రియేటర్స్గా వాళ్ళు ఛాలెంజ్ ఇస్తూనే ఉంటారు. ఎడిటర్స్, డైరెక్టర్ అందరూ ఏంటది అందరూ బాగా చేస్తూనే ఉంటున్నారు, మనం ఏం చేస్తున్నాం అన్నట్టు ఒక ఫీల్ ఉంటుంది. నా గురించి వచ్చినప్పుడు చాలా డౌట్ చెప్పారు, వాళ్ళు బాగా చేస్తారా, టైం ఇస్తారా, అసలు ఫోన్ ఎత్తుతారా, ఇలాంటి డ్రామా చాలా జరిగింది. నేను ఒక స్టోరీ ఫాస్ట్గా చెప్పేసాను. నేను ఒక సౌండ్ ఇంజనీర్ కూర్చుని వర్క్ చేసినప్పుడు ఒక ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి హూ ఈజ్ రతన్ బా, అతను ఆస్ట్రేలియా అనుకుంటున్నా, చాలా మందు తాగలుగుతారు అనుకుంటున్నా, చాలా బూస్ చేస్తారంటున్నా, 1 yearకి ఒక్కసారి మూవీ చేస్తారంట, ఎవరది అతని నంబర్ ఇవ్వు. ఎందుకు ఆ నంబర్ అడిగారని తెలవట్లేదు. నేను పక్కనే కూర్చుకుంటున్నా, నన్నే రతన్ ఎవరని తెలవట్లేదు. నేను ఒక్కసారి కూడా నేను బయట ఏమీ ఇంటర్వ్యూస్ చాలా ఇవ్వట్లేదు. రతన్ ఎవరు, నంబర్ ఇవ్వండి, అతను నేను ఆస్ట్రేలియా నంబర్ కావాలి అని చెప్పారు. నేను ఆస్ట్రేలియా కాదు, నా పాస్బుక్లో ఒక్కసారి కూడా నేను బయట వెళ్ళినది లేదు. సో నా గురించి ఏదో ఒక స్టోరీ జరుగుతుంది బయట అన్నది నేను మార్చేయాలంటే వర్క్ చేయాలి, దేనికి రెడీ అవ్వాలి, ఎందుకు ఇలా డిస్కరేజ్ చేసిన వాళ్ళ దగ్గర వర్క్ చేయాలి అన్నట్టు చాలా మైండ్ సెట్ మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను చూసింది సుభాష్ గారు ఏది చెప్తే రెడీ అని ఉంటారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను మీ యాటిట్యూడ్ని ఫాలో చేయాలి, మీ దగ్గర నేర్చుకున్నాను నేను అది. బికాస్ ఏది చెప్పండి రెడీ అండి, రెడీ ఇక్కడ కింద దగ్గర రెడీ అండి, పాడండి అని చెప్పాను, పాడారు. సుభాష్ గారు యాజ్ అ సింగర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సాంగ్. అండ్ చాలా బాగా పాడారు. ఏదో చాలా టైం తీసుకుంటారు నేను అనుకున్నప్పుడు లేదు, 2.5 hours అండి, క్లియర్ 2.5 hours ఫినిష్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యాజ్ అ సింగర్. టెక్నికల్గా చెప్తున్నా. అండ్ ఆల్ అదర్ సింగర్స్, ఈ మూవీలో వర్క్ చేసిన సింగర్స్, టెక్నీషియన్స్, లిరిసిస్ట్, మెయిన్లీ దే ఆర్ గివింగ్ బ్యూటిఫుల్. రతన్ సక్సెస్ ఇస్ నాట్ రతన్ సక్సెస్, కైండ్లీ చెప్తున్నా. లిరిసిస్ట్ చాలా చేస్తున్నారు, చాలా మంచి లిరిక్స్ ఇచ్చి కాబట్టి ఈ సాంగ్స్ హిట్ అవుతుంది. సో హాఫ్ ఆఫ్ మై సక్సెస్ ఇస్ టువర్డ్స్ యువర్ లిరిసిస్ట్. అందరికీ ఒకరొకరిని చెప్పడం అవ్వట్లేదు. సో అందరికీ లిరిసిస్ట్ అందరికీ ఇప్పటి వరకు చేసిన అన్ని లిరిసిస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. న్యూ లిరిక్స్ కళ్యాణ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని డైరెక్టర్స్కి ఇప్పటివరకు అందాల రాక్షస్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అందరికీ, అన్ని డైరెక్టర్స్కి థ్యాంక్స్ చెప్తున్నా ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. సారీ ఐ టేకింగ్ టూ మచ్ ఆఫ్ మాలవిక గారు. అండ్ ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జో. అండ్ ఆఫ్టర్ దట్ వీళ్ళు ఏం చేయబోతున్నాను చేసినప్పుడు యు ఆర్ ఫిల్డ్ విత్ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్, అందులో బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ ఫ్రెండ్స్గా వచ్చిన వాళ్ళందరూ. నాకు నాన్న లేదండి, ఇప్పుడు నాన్న లేదు. నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలి అన్నప్పుడు నైట్ 2 o'clock కూర్చుకుని వర్క్ చేసినప్పుడు మెంటలీ సపోర్ట్ ఉన్నప్పుడు నాకు ఎవరైనా తోడు ఉండాలి, నేను ఇంకా పెరగాలి, ఇంకా మ్యూజిక్ బాగా ఇవ్వాలి అని మెంటల్ సపోర్ట్ తిరిగినప్పుడు ఐ ఆల్వేస్ సీ ద సీన్స్ చూసినప్పుడు ఆ ఫ్రేమ్లో ఉన్న క్యారెక్టర్స్ నాకేదో చెప్పినట్టు ఉంటుంది. నేను వర్క్ చేసినప్పుడు నేను డౌన్ ఉన్నప్పుడల్లా క్యారెక్టర్స్ చూస్తాను, అప్పుడు నాకు నాన్నలాగా కనిపించారు అలీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో మీరు యాక్ట్ చేసిన విధానాన్ని పొసెస్ అయ్యి నేను నా ఫాదర్ ఉంటే ఎలా చెప్తారో అలాగే మీరు ఉన్నారు ఈ మూవీలో. సో ఐ ఫెల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీకే తెలియకుండా నాకు చాలా పాజిటివ్నెస్ ఇస్తున్నారు. సుభాష్ గారు పాజిటివ్, మీరు పాజిటివ్, రామ్ గారు పాజిటివ్, ప్రొడ్యూసర్స్ ఆర్ పాజిటివ్, మనీ, టెక్నీషియన్స్, ఎవ్రీబడి ఈజ్ పాజిటివ్. లాస్ట్ మంత్ లీస్ట్ ఇంతకాలం మంచు సార్ అందరూ ఎవ్రీబడి ఈజ్ ట్రైయింగ్. కష్టం నుంచి బయట ఎలా రావాలి అనే పోరాటం చూస్తే ఇదే లైఫ్ కదా అన్నట్టు ఉంది. ఐ లైక్ ద వే. నా మీద ఏది చెప్పినా చెప్పలేకపోయినా నాకు తెలిసింది మ్యూజిక్ నేను ఇస్తా అంతే. నాకు హ్యాపీగా మ్యూజిక్ని సర్వెంట్ లాగా ఆడియన్స్కి ఇవ్వడం మాత్రమే తెలుసు. ఐ ఆల్వేస్ రెడీ టు వర్క్ విత్ సో మెనీ యంగ్ టాలెంట్ అండ్ ఐ విల్ ప్రూవ్ అగైన్ అండ్ అగైన్. ఐ ట్రై మై బెస్ట్. ఈ మూవీ నెక్స్ట్ మూవీ ఏ మూవీ వచ్చినా ఐ డూ దట్ బికాస్ నా చుట్టుపక్కల అందరూ పాజిటివ్ పీపుల్ ఉన్నారు. ఎవ్రీబడి ఈస్ గివింగ్ ఇన్స్పిరేషన్స్. మీడియా పీపుల్
ఎవ్రీబడి ఒక మీడియా పీపుల్ ఎవరో కాంట్రవర్సీ మాట్లాడినప్పుడు కూడా ఒక మీడియా పీపులే నాకు సపోర్ట్ చేసి లేదే ఎందుకు మూవీ ఫినిష్ అయిన తర్వాత ఇలా చెప్తున్నారు అని కూడా మీడియా పీపులే సపోర్ట్ చేశారు నాకు. థ్యాంక్ యూ మీడియా అండ్ సోషల్ మీడియా అండ్ సో మెనీ పీపుల్, సో మెనీ ఫ్యాన్స్ ఆర్ ఫోన్ కాల్ చేసి సార్ ఈ మూవీలో మీ జానర్ ఏంటి తెలుసా అని డిసైడ్ చేసి చెప్తున్నారు. సార్ లాస్ట్ మూవీలో ఇది చేశారు, ఈ మూవీలో చాలా కర్ణాటిక్ యూజ్ చేశారు సార్ అని చాలా చాలా ఇంటలెక్చువల్గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, మీరు లేకపోతే మేము ఎవరు లేవు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లాట్ఫామ్ కావాలండి, ఒక మూవీ ఇస్తేనే సాంగ్ వస్తుంది. సో ఒక కంపెనీ ఆర్ సపోర్టింగ్ ఆల్ ద ఆడియో కంపెనీస్, ఎస్పెషలీ ఆదిత్య పీపుల్, చారీ సార్ అండ్ సో మచ్ డేస్ ఈస్ ప్రైవేట్గా ఫోన్ చేసి బాగా చేయి నెక్స్ట్ సాంగ్ ఏంటి అని చాలా సపోర్ట్ చేస్తున్నారు. సారీ ఐమ్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతకాలం నేను చాలా రోజు చూస్తున్నాను పాజిటివ్గా మాట్లాడ్డది యాంకర్ గారు. ఎనీ షోస్ యూ ఆల్వేస్ టాకింగ్ పాజిటివ్లీ అండ్ యూఆర్ pouring వాటర్ టు దెమ్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. నాలాంటి చిన్న చెట్లు పెరగాలంటే ఇలాంటి పాజిటివ్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ రామ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద టెక్నీషియన్స్. ఒక్కొక్కరి కాల డ్రీమ్ ఇది. ఈ మూవీలో ఒక షాట్ వచ్చినా కూడా, ఒక ఫ్రేమ్ వచ్చినా కూడా వాళ్ళకి అది పెద్ద విషయం అది. నాకు ఐ కెన్ ఫీల్ దట్. సో ఎమోషనల్లీ ఐఎమ్ సేయింగ్ ఈ మూవీ బాగా రావాలి, మంచిగా ఇంకొక మూవీ చేయాలి. ఈ మూవీ టీం అందరూ పెద్దగా రావాలి, న్యూ మ్యూజిక్ డైరెక్టర్స్, కెమెరామెన్స్ అందరూ రావాలి. ఎవ్రీబడి సినిమాలో ఉంది. ఎలా చెప్పాలి తెలియట్లేదు. హెవెన్లీ ఫీలింగ్స్ అది సినిమా అనేది. అందరూ దీనికోసమే కష్టపడుతున్నారు. అది ఎమోషనల్ స్టైల్. దీనికి వర్డ్ పెట్టే దైవంకి, గాడ్కి నేమ్ పెట్టినట్టు ఉంటుంది. ఇది ఒక ఫీల్, అది చెప్పడం అవ్వదు. ఈ మూవీ మొదటి పెట్టడానికి ఒక్క పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలి. అట్ లాస్ట్ వాసు గారు, థ్యాంక్ యూ. He is the one started this journey. Thank you, Vasu garu. We will work together. Thank you so much. ఇప్పుడు మచ్చాం. బట్ ఐ మస్ట్ సే అండి, రతన్ గారి మాటలు ఇప్పుడు ఉన్న జనరేషన్కి చాలా 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 అవసరమైన మాటలు. బికాస్ చాలా చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేక చాలా పెద్ద డిసిషన్ తీసుకుంటున్నారండి లైఫ్లో. బట్ ఇక్కడ ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, యాక్టర్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయండి, ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నారంటే. ఫెయిల్యూర్ చూడని వాళ్ళంటే ఎవరు ఉండరండి. ఫెయిల్యూర్ చూడకపోతే అది లైఫే కాదు, కష్టపడకపోతే అది లైఫే అనరు. స్కూల్ ఫీడింగ్ ఉంటే అది అసలు లైఫే కాదు. ప్రతి క్షణం కష్టపడాలి. అండ్ ఇమాజిన్ అండి, ఆడపిల్లలు మగపిల్లలు మీరే ఫేస్ చేసి, ఇంకా ఆడపిల్లలు అయితే క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేస్తారు. ఇవన్నీ తట్టుకుని నిలబడ్డాము. బట్ దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ. సుహాస్ లాంటి వాళ్ళు ఎంతమందికి ఇన్స్పిరేషను. మనకు ఓన్లీ ఒకటే లిమిట్ అండి మనకి, మన మైండే. మన లిమిట్ ఏంటో చెప్పేది మన మైండే. ఆ మైండ్ని కాస్త ఆ విహంగంలో వెళ్తే కదా రిజల్ట్ అలా ఉంటుంది. సుహాస్ గారిలాగా, రతన్ గారిలాగా. సో వెరీ ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇది, చాలా బ్యూటిఫుల్ స్పీచ్. వీలైతే మరొకసారి రివైండ్ చేసి వినండి. ఆ మాటలు డెఫినెట్గా చాలా మందిని ఇన్స్పైర్ చేస్తాయి. సో మణికందన్ సార్ని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. మనీష్ గారు మాట్లాడాలి, బికాస్ ఈజ్ మెజిషియన్, విజువల్ పీస్ సృష్టించగలరు. ప్లీజ్ మాట్లాడండి. థ్యాంక్ యూ రామ్ శైలేష్ సార్ గట్రా పనిచేసినప్పుడు నాకు అలవాటు. సో ఈ నరేట్ విత్ ద స్టోరీ ఐ లవ్డ్ ఇట్. ఓకే చేద్దాం. హీరోగా ఎవరు రామన్నప్పుడు చెప్పారు సురేష్ గారు అన్నప్పుడు, ఇంకా హీరోకి ఖచ్చితంగా చేద్దాం. హీరోయిన్ అప్పుడు మాధవిక గారు చెప్పారు, ఈ జో సూపర్. సో ఇలా ప్రాజెక్ట్ బాగా హెల్ప్ చేశారు. ఈజ్ నాట్ అ న్యూ డైరెక్టర్, నేను మూవీ చూసే తెలుసు. వర్కింగ్ వెరీ లాంగ్ టైం చేసినట్లాగా ఉంటుంది. మన మామయ్య గారు క్యారెక్టర్ ఆలీ గారు చేస్తారన్నారు. నిజంగా ఈ సూపర్ రాజు లేదు సార్, ఒప్పుకున్నారు. ప్రతి మీటింగ్ వెళ్ళి వెళ్తున్నప్పుడు చెప్తారు సార్ నాకు. అయితే ప్రతి అప్డేషన్ ఇచ్చినప్పుడు ఎనర్జీ వస్తుంది. నేను రతన్ మ్యూజిక్ అయితే సూపర్. రతన్ మ్యూజిక్ అంటే సెట్ అయిన తర్వాత మీకు బాగా అంటే సెట్ చేశారు. ఇదన్నికి సపోర్ట్ చేసేది హరీష్ గారు, ప్రొడ్యూసర్. ఆయనకి యాక్చువల్లీ క్లాప్ కొట్టాలి అందరూ.
ఇవన్నీ కొంచెం పెద్ద దగ్గర తీసుకుని వచ్చారు అండి. తర్వాత ఏం చెప్పాలి, రతన్ నా ఫ్రెండ్ అని చెప్పేశారు. ఓకే, సో దిస్ మై సెకండ్ మూవీ. రతన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు చెప్తారు ఇట్లా ఇట్లా ఇట్లా. ఓకే ఓకే, రతన్ వస్తే ఎవరు వస్తున్నారా? ఓకే, ఏఆర్ రహమాన్ గురించి ఎక్కువసేపు ఎక్కువ మాట్లాడతారు, కానీ ఇప్పుడు ప్రూవ్ చేశారు. ఆయన మ్యూజిక్ వల్ల నాకు ఆయనకు చిన్న కాంబినేషన్ ఉంటుంది. ఏంటి ఈ మ్యూజిక్ ఇంత ఇచ్చావా, నేను దీనికి విజువల్ ఎలా ఇవ్వాలి, సో దానికి నా మాత్రం కాదు అందరూ సపోర్ట్ చేయాలి. సో దానికి హీరో గారు, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరూ సపోర్ట్ చేశారు. చేసాము, ఇంకా లెవెల్ లేదంటే కూడా చేసాము. అది నిజమే. ఒక సాంగ్ వచ్చిన తర్వాత ఏ మచ్చా వై యు ఆర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ సాంగ్, ఐ వాంట్ టు డూ అ బిగ్ విజువల్ ఫర్ దిస్ అని చెప్తారు. ఇలాంటి గొడవ జరుగుతూనే ఉంటుంది, కానీ ఫైనలీ హీ ఓన్లీ నేను విన్ను కాదు, అందరూ విన్నారు. అదే కొరికే ఎడిటర్ బాబీ. మీ ఇద్దరి కంటే నేను కూడా చాలా కష్టపడ్డానండి. ఇక్కడ ఉన్నారా బాబీ సార్? ప్లీజ్ కమ్. బావిన్ గురించి చెప్పాలంటే ఈజ్ అ సైలెంట్ కిల్లర్ అండి. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. ఎంత ప్రాబ్లం వచ్చినా, ఎంత టెన్షన్ వచ్చినా కూల్గా ఉంటారు. అలాగే కూల్గా ఉంటున్నారు. ఐ లర్న్ ఫ్రమ్ దాట్. మంత్రం ఏంటి అంత కూల్గా ఉండడానికి? వాట్ ఇస్ ద మంత్రం? అయితే లైఫ్లో కూడా చాలా ఎడిట్ చేసేసి ఉంటారు మీరు, అన్నెసెసరీ థింగ్స్ కదా. బావిన్ గురించి నాకు చెప్పాలి. సో ఈజ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ఎడిటర్ 5 years ట్రావెల్ టుగెదర్. దిస్ ద మూవీ ఫస్ట్ ఎడిటర్గా లాంచ్ అవుతున్నారు. ఎడిటర్గా చాలా బాగా చేశారు. వెరీ గుడ్ హార్డ్ వర్కర్. స్క్రిప్ట్నే ఈయన ఫుల్ ఫాలో అవుతారు. స్క్రిప్ట్ కూడా తిరుగుతారు. ఏమన్నా ఇది లేదు అంటే తీసేస్తాను రా, కొంచెం ఆగరా. బావిన్ ఏదో మాట్లాడతారు. సెంటర్ ఇక్కడ లైటింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. డిఓపి సార్ చెప్పాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్, సపోర్టింగ్ us. నా పేరు భావన్ అండి. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అన్ ఎడిటర్. I want to thank Ramanna for giving me this opportunity, for believing in me, trusting me to do this job. It's a debut for both of us, which feels very special. I'm truly grateful, Ramanna. And I'm very lucky to have such experienced technicians with me. Thank you for helping us in every step possible, sir. Thank you. Mani sir, though, as you know, 5 years journey now. I hope the chemistry works for us, sir. And producer Harish garu and team, Pradeep garu, Anand garu, you've given us good support, sir. Thank you. And to talk about the movie O Brahma Yorama, it's a feel-good, heartfelt, nice film is what I think. But yeah, Suhasa and Malvika ma'am, you've done a very good job. Ramanna has written a very good script and you guys have just made it better, honestly. Ali sir, it's a privilege to have you in my first film, sir. Thank you very much. And yes, direction department, Mana, Brahmit, Murli, Kalyan, they work hard through rough times, both physically and mentally. Good job, guys. Keep it up. And yeah, movies like O Brahma Yorama only work if you guys support it. So I hope you guys will support it from July 11th in theaters and help us. Thank you. బ్రహ్మ గారు కూడా నాకు సపోర్ట్ వస్తే సినిమాలో చూడండి, ఇది టెక్నీషియన్స్ అందరూ ఇలా మాట్లాడడం స్టేజ్లో ఫ్రెండ్స్గా, ఇది ఫస్ట్ ఫిలిం అనుకుంటున్నాను. ఇంత క్యాషువల్గా ఫ్రీగా ఎడిటర్ వర్కర్ మీద ఒకరు జోక్ వేసుకొని థ్యాంక్ యూ టు ద డైరెక్టర్ అండ్ డైరెక్టర్స్ టీమ్ అండ్ సుహాస్ గారు గ్రౌండెడ్గా ఉండి ఈ మూవీని ముందు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూస్ గారు ఒకసారి రాంగ్
లెట్స్ మేక్ దిస్ పిక్చర్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ అండి. సో ఒకసారి గట్టిగా చప్పట్లతో మన ఆల్రౌండర్ అలీ సార్ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామండి. రవి గారు ప్లీజ్ స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. All the guests please, can we have them all on the stage? అంటే ఇప్పటి వరకు అలీ గారు చాలా రకాల సినిమాలు చేశారండి. అంటే చిన్నప్పుడు తను సీతాకోక చిలుక చేసినప్పుడు ఫస్ట్ సినిమాకి నంది అవార్డు కొట్టేశారు. అండ్ చాలా నామ్స్ అంటే ఇప్పుడు సుహాస్ గారు ఎలాగైతే తిరగరాస్తున్నారో అట్లా ఎప్పుడో కమెడియన్, సూపర్ హీరో, మోర్ దెన్ 60-70 ఫిల్మ్స్ చేశారు హీరోగా, రైట్? ఎస్. సో అంత చరిత్ర ఉన్నటువంటి యాక్టర్ సుహాస్ ఎదుగుదల చూస్తే ఎలా అనిపిస్తుందండి? ఈ సినిమాలో మమ్మల్ని ఏడిపిస్తారేమో ఎప్పుడు నవ్వించే అలీ గారు అనిపించింది నాకు. అంటే డిఫికల్ట్గా అనిపించింది మిమ్మల్ని గెస్ట్ చేయడం ఈ క్యారెక్టర్ని. సో కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్నది అనుకుంటా మీకు కూడా. మీకు ఎలా అనిపించింది? టీమ్కి ఆల్ బెస్ట్. పాత్రికేయులకి, మీడియా సోదరులకి, వేదిక మీద ఉన్న హీరో సుహాస్కి, హీరోయిన్ మాలవిక, డైరెక్టర్ రామ్ గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్స్ హరీష్ గారికి, అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన చాలామంది అందరికీ నమస్కారం. ఓ భామ అయ్యో రామ డైరెక్టర్ గారు మా ఇంటికి వచ్చి, సార్ నా పేరు రామ్ అండి, నేను ఫస్ట్ డబ్బీ మూవీ చేస్తాను, సుహాస్ గారి హీరో, మాలవిక గారి హీరోయిన్, అమ్మాయి తమిళ్లో పెద్ద హిట్ కొట్టింది అని చెప్పగానే ఓకే సార్ అని. ఆయన ఏం లేదు సార్, సుహాస్కి మావయ్య క్యారెక్టర్ మీరు చేయాలి అని. ఓకే ఎంత ఇస్తారు అని అడగల, ఎన్ని రోజులు కావాలి అని అడిగాను. ఎందుకు చేశానంటే ఒక 15 ఏళ్ల క్రితం నాకు ఒక మేనేజర్ ఉండేవాడు. మా అక్క తను చిన్నప్పుడే చనిపోతే వాడిని మా అమ్మ పెంచింది, నా ముందే ఎదిగాడు. ఒక కారణం వల్ల ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి నో అంటే తను చనిపోయాడు. అప్పటి నుంచి మా మదరు ఒక 2 years మనవడు అవ్వచ్చు కానీ కొడుకు చనిపోయినంత బాధపడిపోయి రోజు ఏడ్చేది. ఎందుకో నేను ఈ క్యారెక్టర్ చెప్పగానే అక్కడ కనెక్ట్ అయిపోయా. సుహాస్ని చూడగానే మా మేనరుడు గుర్తుకొచ్చాడు. చాలా సెంటిమెంట్ క్యారెక్టర్ సార్, ఇది పేరు చేస్తే బాగుంటుంది అని చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఒక 2 సీన్లు ఉంటాయి. ఒకటి సుహాస్ ఫ్రెండ్స్ వెళ్తారు, బాబాయ్ నువ్వు ఎప్పుడైనా అమ్మాయిని ప్రేమించావు, ప్రేమలో పడ్డాను కాదు. ఆ ప్రేమలో పడింది సుహాస్ చిన్నప్పుడు మదర్ చనిపోతే అమ్మ అమ్మ అంటుంటే నాకు మామ మామ అన్నట్టు అనిపిస్తుంది కదా, అప్పుడు లవ్లో పడ్డాను. వాడి కోసం నేను పెళ్లి చేసుకోలేదు, వాడే నా లైఫ్, వాడే నా లవ్, వాడే నా ఫస్ట్ లవ్, వాడే నా లాస్ట్ లవ్ అని ఈ సినిమాలో ఆ సీన్ చేయడం జరిగింది. ఆ సీను నాకు అది గుర్తుకొచ్చి చేశాను. ఆ తర్వాత సుహాసు ఎప్పుడైతే లవ్ ఫెయిల్ అవుతుంది, అమ్మాయి ఎప్పుడైతే వెళ్ళిపోయింది అనగానే అరే అమ్మాయి కోసం ఏముంటారు, ఈ అమ్మాయి కాబట్టి ఇంకొక అమ్మాయి వచ్చిందంటే అమ్మాయి ఇక్కడ ఉంటే పర్లేదు, ఆ అమ్మాయి ఇక్కడ దాకా ఎక్కేసింది, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు బాబాయ్ అంటే. ఆ సీన్ చేసేటప్పుడు సుహాసు ఆల్రెడీ నేషనల్ అవార్డు యాక్టర్, అంటే కలర్ ఫోటో సినిమా చేస్తున్నప్పుడు ఎవరంటే హీరో అంటే ఎవరో హీరో అని చెప్పాడు, తను హీరో అని చెప్పుకోలేదు. ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు హీరో అయితే నువ్వు హీరో అని చెప్పు, ఎందుకంటే నీకున్న కలరు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఆ కలరు ప్రపంచాన్ని ఊపింది. నీ సినిమా ఇది హిట్ కొట్టిందనుకో ఆటోమేటిక్గా నీ కలర్ ఉన్నోడు ప్రతి వాడు ఇది బాగున్నాడు అంటుంటారు. సో ఎందుకంటే తను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు సుహాసు, అండ్ బాబా ఒక బాబు, అండ్ అలాగే మా డైరెక్టర్ కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ నాకు చెప్పలేదు, వారికి కూడా ఒక చిన్న పాప, లవేనా అది. సో వీళ్ళిద్దరికి కుదిరింది, అందుకోసమే ఓ భామ అయ్యో రామ ఒక సినిమా తీయడం జరిగింది. అండ్ అంతేకాకుండా మరి
మా హీరోయిన్ పెంపకడేది ఆ డైరెక్టర్, మరి ఆవిడకి ఏం చూపించాడు వీధిలో మరి కదా. బాగుందండి, అందరూ బాగా కుదిరింది ఈ సినిమాకి, అందరు లవ్ మ్యారేజ్ అంట. నాది లవ్ కదా, మాకేమో మీది లవ్ మ్యారేజేనా? ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ ఏంటండి ఇది? అప్పు ఇది మామూలు విషయం కాదు, ఇది హైలైట్. అట్లాగే మీరు కూడా కదా? ఓహో, ఆయన కూడా కెమెరామెన్కి లవ్ మ్యారేజ్ అంట. ఈయన కూడా లవ్ మ్యారేజేనా? ఓకే, ఇంకా ఏంటి ఇది చాలా రేరుగా కుదురుతుంది. అండ్ అలాగే నాకే కివ్వు, ఇక్కడ కూడా లవ్వే మరి. అండ్ అలాగే మరి హీరోయిన్ పిండేమూలు కారేందు పరంగలు ఇంకా చేట ఇంకా సుగంధని ఏమిడ పరం చెప్పా ఇప్పుడు చెప్పా. నాడెవడే? మలపురం కేరళ. మలపురం కేరళ. అచ్చన్ എന്ത്? അച്ഛൻ. What he's doing? അച്ഛനാ? He's there at home. എത്ര വർഷമായി ഇവിടെ വന്ന് എന്താ ഫീൽ?